నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు, నేను మాత్రమే బాగాలేదనమాట. ఎందుకనే చెప్తాను. యూట్యూబ్ కోసం ఎక్కడికంటే అక్కడికి వీడియోస్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట. తోటల్లో కానీ మీకు ఏమైనా కొత్తగా వెరైటీగా చూపించాలంటే కూడా కొంచెం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట బయటికి. అలా వెళ్ళిన ప్రాసెస్లోనే నాకైతే ఫేస్ మీద ఎలర్జీ లాగా వచ్చేసింది అనమాట. నిన్న ఒక ప్లేస్కి అయితే వెళ్ళాను. మా స్కూల్ వీడియో అని చెప్పి చేశాను కదా, అక్కడ ఏవో పురుగులు ఉండొచ్చేమో, మేబీ అవి మొహం మీద ఉండటం వల్ల ఏమో తెలియదు, కానీ నా ఫేస్ అంతా ఇలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది. చూడండి, కళ్ళకు కూడా మొత్తం ఇన్ఫెక్షన్. ఇదిగోండి నెక్ దగ్గర ఇదంతా చేతులకి ఇన్ఫెక్షన్ వచ్చేసి నైట్ అంతా పడుకోలేదు. మొత్తం ఇచ్చింగ్ అనమాట. దురదలాగా రావడము, నొప్పి రావడము, చాలా ఇబ్బంది కలిగింది. ఇంత కష్టపడి యూట్యూబ్లో అయితే వీడియోస్ చేస్తాను, కానీ నేను అనుకున్నంత వ్యూస్ అయితే రావట్లేదు. చూస్తున్నారు, లైట్ తీసుకుంటున్నారు అనమాట. యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అనేది నార్మల్ మ్యాటర్ ఏం కాదు. ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ఏమేమో వీడియోస్ తీయాలి, ఎడిటింగ్ చేయాలి, ముళ్ళు గుచ్చుకుంటాయి, దురదలు వస్తాయి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇవన్నీ ఎప్పుడు నేను చూపించలేదు. ఎందుకు అంటే ఏదైనా ఒక వీడియో తీయాలంటే ఎక్కడికో వెళ్తాము, దానికి సంబంధించి ఏమేమో చేస్తాము. అలాంటప్పుడు చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఈ వీడియో తీసి పెట్టడానికి రీజన్ ఏంటంటే, చాలామంది యూట్యూబ్ ఛానల్ పెట్టారు, డబ్బులు వచ్చేస్తున్నాయి, లేదంటే ఎటకారం కింద మాట్లాడడం కానీ జరుగుతుంది. ఇంత కష్టం ఉంటుంది అనమాట. నేను నైట్ అసలు పడుకోలేదు. నాకు 4 days ముందే ఈ కన్నుకు అనేది ఇన్ఫెక్షన్ వచ్చింది. లైట్గా వచ్చింది, తగ్గిపోతుంది కదా అని లైట్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇలా అయితే అయిపోయింది. నిన్న నైట్ అయితే అసలు నిద్ర లేదు, ప్లస్ దురద, లైట్గా నొప్పి అనమాట. కళ్ళు చుట్టూ చూడండి వాపు వచ్చేసింది. ఈ కళ్ళ చుట్టూ వాపు వచ్చింది, ఫేస్ అంతా వచ్చింది, ఇచ్చింగ్ బాగా దురద. చెవులకు కూడా వచ్చేసింది. చెవులంతా రెడ్గా అయిపోయింది, పామి. చెవులు కూడా తీసి పడేసాను, అంత చిరాకుగా ఉందనంట, ఇరిటేట్గా. ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తే ఎలర్జీ వచ్చి ఉండొచ్చు, మేబీ ఏమైనా చెట్లలోకి అట్లా తోటల్లోకి అది వెళ్ళారా అని చెప్పారు. వీడియోస్ కోసం ఇంకా అక్కడ ఇక్కడ వెళ్తూ ఉంటాను, మీకు తెలిసిందే. వ్యవసాయానికి సంబంధించిన వీడియో తీయాలంటే తోటలోకి వెళ్ళాల్సిందే. అలాగే ఏమో పురుగులు పుట్లు అవి ఉంటాయి కదా, ఏమైనా ఊరితే కూడా ఇలా ఇన్ఫెక్షన్ కింద అయితే మనకు అవుతూ ఉంటుంది అనమాట. చూడండి, మొత్తం ఫేస్ అంతా రెడ్గా అయింది. కళ్ళు తెరుచుంటే ప్రాబ్లంగా ఉంది, కళ్ళు మూసుకొని ఉంటేనే బాగా అనిపిస్తుంది అనమాట. ఫేస్ ఇట్లా అయిపోయింది. ఈరోజు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి ఒక 2 ఇంజెక్షన్స్ చేయించుకొని ఆయింట్మెంటు అలాగే మెడిసిన్ తీసుకొచ్చాను. ఈరోజు నేను యూట్యూబ్లో రూపాయి సంపాదించకపోయినా నేను యూట్యూబ్కి ఖర్చు పెట్టేది. ఈరోజు నాకు హాస్పిటల్కి వెళ్తే 1000 రూపాయలు అయినాయి అనమాట. ఈ మెడిసిన్కి కానీ, ఆయింట్మెంట్స్ కానీ, సోప్స్కి కానీ ఇన్ని అయినాయి. మళ్ళీ ఇది తగ్గుతుందో లేదో తెలియదు. మళ్ళీ రేపు ఒక్కరోజు వెళ్ళి మళ్ళీ రమ్మన్నారు ఇంజెక్షన్ చేయించుకోవడానికి. ఇన్ఫెక్షన్ లాగా అయింది కదా. ఇన్ని కష్టాలు ఉంటాయి. యూట్యూబ్ ఛానల్ అంటే నార్మల్ మాటలు కాదు. చూసే వాళ్ళకి ఈజీగానే ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ పెట్టేశారు, ఏదో ఇష్టం వచ్చి తీసేస్తున్నారు అనుకుంటారు, కానీ వాళ్ళ కష్టం అనేది ఎవరికి కనిపించదు కదా. చాలాసార్లు నేను ఫేస్ చేశాను. కాకపోతే చూడండి, మీతో మాట్లాడుతుంటే కూడా నాకు కన్ను దురద అనేది వచ్చేసి అది రఫ్ చేస్తుంటే మంట వస్తుంది అనమాట. రఫ్ చేయకుండా ఇలా ఒత్తుకుంటూ ఉంటున్నాను. నిన్నటి నుంచి ఇదే బాధ అసలు. అలా అని వీడియోస్ కూడా ఆపట్లేదు, వీడియోస్ కూడా చెయ్యాలి. ఎందుకంటే రీచ్ అయ్యే టైంలో వీడియోస్ ఆపేస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పి చేస్తూనే ఉన్నాను అనమాట. అందులోకి మా ఊర్లో సిగ్నల్ లేక వీడియో అప్లోడ్ చేసిన వ్యూస్ రాక చాలా చిరాకు వచ్చేస్తుంది నాకు ఫస్ట్. ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కానీ అప్లోడ్ అవ్వట్లేదు. నెట్ అనేది మనకి సిగ్నల్ అనేది సరిగ్గా లేదు. దీనివల్ల ఇబ్బంది పడుతున్నాను నేను. అలాగే మీరు చూసి లైక్ చేయట్లేదు, షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేయండి. ఎందుకంటే ఇంత కష్టంతో కూడిన పని కదా, ఏది ఈజీ కాదండి. ఏదైనా సరే కష్టమే. ఆ కష్టం తర్వాతే హ్యాపీనెస్ అయితే ఉంటుంది అనమాట. నేను ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు కన్ను చాలా దురదొస్తుంది. ఇన్ని కష్టాలు ఉంటాయి వీడియోస్ వెనకాల. చాలామంది అలాగే అనుకుంటుంటారు కదా, ఏముందిలే వీడియోస్ తీసి పెడితే డబ్బులు వస్తాయంటే అదేం కాదండి, అదేం అవ్వదు అసలు. ఇవన్నీ చేతులు కూడా రెడ్గా అయిపోయినాయి. బ్యాంగిల్స్ కూడా తీసేసాను. డాక్టరు తగిలే కొద్దీ మంటలు వేస్తుందని చెప్పాడు అనమాట. ఇవ్వండి, మొత్తం ఇలా బబుల్స్ లాగా అయితే వచ్చేసినాయి హ్యాండ్స్కి. ఇంకా చేతులకైతే చాలా తక్కువ. ఇక్కడ చూడండి, అసలు నెక్ దగ్గర మొత్తం రెడ్గా అయిపోయింది. దురద, చాలా దురద. ఇంకా నేను ఇప్పుడు ఆయింట్మెంట్ రాసుకున్నాను కాబట్టి కొంచెం చల్లగా ఉంది. కళ్ళు అయితే ఇలా మూసుకుని ఉండాలనిపిస్తుంది, కానీ ఎంతసేపు అని కళ్ళు మూసుకొని ఉంటాను చెప్పండి. ఇంకొకటి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలి కదా, నాకు అవ్వట్లేదు. ఒకసారి ఈ కళ్ళు చూడండి, కళ్ళు మూసిన తర్వాత ఎలా ఉన్నాయో. పైన అంతా ర్యాషెస్ కింద వచ్చేసి ఇదంతా వాపు వచ్చేసి ఫేస్ అంతా. చెవులు కూడా అట్లనే సేమ్. ఇప్పుడే ఆయింట్మెంట్ అయితే అప్లై చేశాను. ఇలా ఉంది నా పరిస్థితి అయితే. మీకు చెప్పాలనిపించి చెప్తున్నా, ఎందుకంటే వీడియోస్ అనేది ఏం ఈజీ కాదు. కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళు కూడా చూసి ఆలోచించి పెట్టుకోండి. మనం ఎన్ని వీడియోస్ చేసినా వ్యూస్ అనేది రావట్లేదు అనమాట, చాలా తక్కువ. మనం మంచిగా కంటెంట్ చేస్తే ఎవరు చూడరు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇంకా అలాగా పెట్టాను కాబట్టి నేను దాన్ని వదలకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాను.
మీ అందరి హెల్పింగ్ నాతో ఉంటే కంపల్సరీ నేను రీచ్ అవుతానని నా నమ్మకం అనమాట. ఇన్ని కష్టాలను మీరు అర్థం చేసుకొని లైక్ చేసి కామెంట్ చేశారనుకోండి, వీలైతే మీకు ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను మంచి వీడియోసే చూపిస్తాను మీకు, ఏవో పిచ్చి పిచ్చి తీసి చూపించి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. అందుకని చెప్పేసి ఈరోజైతే నా పరిస్థితి ఎలా ఉందని చెప్పి వీడియో చేయాలనిపించి చేస్తున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. యూట్యూబ్ వాళ్ళ కష్టాలు మీకు తెలియాలని చెప్పి నేను చేస్తున్నాను, అంతేగాని వేరే రకంగా ఏమీ కాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లెటూరు కదండి, చుట్టూరు చెట్లే ఉంటాయన్నమాట. ఏ చెట్టు మీద ఏ పురుగు ఉంటుందో మనకు తెలియదు కదా. అక్కడ మా ఇల్లు, అటు సైడ్ మా ఇల్లు, అదిగోండి వెనకాలే పామాయిల తోట. నిన్న స్కూల్ వీడియో కూడా ఒకటి చేశాను, నేను చదువుకున్న స్కూల్ వీడియో అని. అక్కడ ఏవో మేబీ పురుగులు ఏవో ఉంటాయంట, గొంగళ పురుగులు లాంటివి. అవి పడడం వల్ల కూడా అది ఇన్ఫెక్షన్ అయితే వస్తుందంట. నేను ఆ వీడియో చేయడం వల్ల అయ్యిందో లేదండి, ఇంతకు ముందు 4 days ముందులే వేరే వీడియో, పొలానికి సంబంధించిన వీడియో ఒకటి చేశాను, దానివల్ల వచ్చిందో కానీ తెలియదు. ఇలా అయితే చుట్టూరు మొక్కలే ఉంటాయి, ఎక్కడ చూసినా మొక్కలు అవి ఉంటాయి. పల్లెటూరు అంటేనే మనకి చాలా వరకు సిటీల్లో ఉన్నట్టు ఉండదు కదండి, తేడా ఉంటుంది ఎక్కడికక్కడ. మరి అటు తిరుగుతూ ఉంటాం కదా నీళ్ళ కోసం అని చెప్పి. ఊర్లో సిటీల్లో అయితే మనకు అన్నీ ఇళ్లలోనే దొరుకుతాయి అనమాట, బాత్రూమ్ ఇళ్లలోనే ఉంటుందండి. ఇక్కడ అలా కాదు కదా, అన్నీ బయట ఉంటాయి కదా. బయట ఉన్నందుకు వల్ల ఎందుకో తెలీదు, ఏదో పురుగు మేబీ ఓడటం వల్ల కానీ అలా జరిగింది అని మా వాళ్ళు అంటున్నారు, తిడుతున్నారు కూడా నన్ను. నువ్వు యూట్యూబ్ కోసమని అక్కడికి ఇక్కడికి వెళ్ళి వీడియో చేస్తున్నావు కదా, ఏదైనా పురుగు పడి ఉంటుంది అని అందరూ తిడుతున్నారు. అయినా కూడా నేను దాన్ని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఒకటి అని దిగిన తర్వాత దాన్ని మధ్యలో వదిలేయకూడదు, దాన్ని కష్టమైన సుఖమైన ముందుకు తీసుకుంటూ వెళ్ళాలనేది నా అభిప్రాయం అనమాట. అందుకని చెప్పేసి నేను ఎంత తిట్టినా దాన్ని లైట్ తీసుకుంటున్నాను. వాళ్ళు ఏంటంటే నా గురించే తిడుతున్నారనమాట. ఎందుకంటే నా హెల్త్ పాడైపోతుంది, రాత్రి పగలు నిద్ర లేకుండా వీడియోస్ ఎడిటింగ్ చేయడము, వీడియోస్ పెట్టడము, ఇవన్నీ చేస్తున్నాను కదా. అందుకని చెప్పి చూడండి ఒకసారి మా ఊరు, మా బిల్డింగ్ మేట్స్ అయితే ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది మా ఊరు. చుట్టూరు పొలాలు ఉంటాయి మంచిగా. ఇప్పుడు మనకి పామాయిల తోటలు ఉంటాయి, అదంతా ఉంది. మంచి ప్రకృతిలో ఉందన్నమాట, ప్రకృతిలో ఉన్నాం మేము. ఇంత మంచి నేచర్ని మీ అందరికీ చూపించాలనేది నా ఉద్దేశం అనమాట. అందుకని చెప్పి నేను తోటల్లో వీడియోస్ కానీ మీకు నచ్చుతుంది కానీ అని చెప్పి అంతా తిరుగుతూ ఉంటాను. టైం దొరకగానే వీడియోస్ కోసం అటు ఇటు వెళ్తూ ఉంటాను, ఒక దగ్గర అయితే ఉండను. అమ్మ వాళ్ళు ఊరు వచ్చానని తప్ప రెస్ట్ ఏమి ఉండదు అనమాట. వీడియోస్ కోసం తిరుగుతూ ఉంటాను. ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ లేకపోయినప్పుడు కనీసం రెస్ట్ తీసుకునేదాన్ని. ఇప్పుడు అసలు రెస్ట్ అనేది లేకుండా పోయిందనమాట. ఎక్కడ పడితే అక్కడ తిరగటం, వీడియోస్ తీయటం, ఎడిటింగ్ చేయడం, ఇదే సరిపోతుంది. ఈ మొక్కల్లో వాటికి ఇంక పురుగులు అవి ఇవి ఉంటాయి కదా, ఏది స్ప్రెడ్ అయిందనేది తెలియదు ఫేస్ పైన. ఇలా అయితే అయిపోయింది ఫేస్ అయితే. నా ఫేస్ చూసుకుంటే నాకే భయం వేస్తుంది, అలా అయితే అయిపోయింది ఈరోజు. కానీ వీడియో చేసి పెట్టాలనేది, ఎందుకంటే నేను పడే కష్టం మీ అందరికీ తెలియాలి కంపల్సరీ. అప్పుడే కదా మీకు కూడా తెలుస్తుంది కదా. యూట్యూబ్ నేననే కాదు, చాలామంది ఫేస్ చేస్తారు యూట్యూబ్ సంబంధించిన వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పటివరకు నేను ఎప్పుడు చేయలేదు, కానీ ఇప్పుడు చేయాలనిపించి చేస్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే తెలుస్తుంది, మీరు కూడా ఎంకరేజ్ చేస్తారు కదా నన్ను అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. నేను యూట్యూబ్ నుంచి పేమెంట్ అయితే తీసుకోలేదు, కానీ నా దగ్గర నుంచి ఖర్చు పెట్టిన డబ్బులే ఎక్కువ. ఎందుకంటే వీడియోస్ కానీ, బయటకు వెళ్ళడానికి కానీ, ఛార్జెస్ కానీ, పెట్రోల్ కానీ, ఇలా చాలా డబ్బులు ఖర్చు పెట్టాను నేను. అందరూ అంటూ ఉన్నారు, నువ్వు తీసుకోవడం ఏమో కానీ నువ్వే చాలా ఖర్చు పెట్టేస్తున్నావు అని. ఏమో ఏదైనా సరే ముందుకు వెళ్దాము, ముందుకు వెళ్ళి తర్వాత చూద్దాం, తర్వాత వచ్చినప్పుడు చూసుకోవచ్చులే అని ఇప్పుడైతే నా చేత అమౌంట్ పెట్టుకొని ఖర్చు చేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి వీడియోస్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట. చాలా దూరంతో కలిగిన, కానీ వాటికి కూడా వ్యూస్ రాకపోయేసరికి కొంచెం బాధగానే ఉంది. మీరందరూ ఎంకరేజ్ చేసి మేము కూడా ముందుకెళ్తాం అనమాట. మీరు సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళే మనం అందరం కదా, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ముందుకు వెళ్ళడం ఈజీగా ఉంటుంది అనమాట. వీలైతే ఎంకరేజ్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మీ నుంచి ఇంకొక నలుగురు అయితే పాస్ అవుతుందన్నమాట. నేను ఇప్పుడు పెట్టిన వీడియో మీరు చూస్తే ఒక 10 మంది చూస్తే యూట్యూబ్ ఇంకొక 10 మందికి పంపిస్తుంది. అలాగే మా కష్టాలు అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఓకే అండి.